కిషనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఒక 2 డజన్ల చీరలు మంచిగా డ్రై క్లీనిక్ ఇచ్చి కడక్ కరెంట్ కొట్టేయాలరా. ఎటు పోతున్నావు? ఏదైనా లగ్గం గిట్లున్నదా? అయినా ఇప్పుడేం పేరెంటాలున్నాయి, ఏం లేవు కదా. మంచి అంచు చీరలు, కాటన్ చీరలు ధర్మవరం, పోచంపల్లి, సిరిసిల్లకెళ్ళి తెప్పియాలి. 2-3 గొల్లబామల చీరలు కూడా తెప్పించుకోవాలి. ఎవరన్నా పెద్ద లీడర్ వచ్చినప్పుడు కట్టుకునేందుకు. కూరలు వేద్దామంటే కళ్యామాకు లేనే లేదు గాని కంచంలకు నల్లి బొక్క కావాలని అన్నదట. నీ ఆసొంటిదే. ఏంద్రో ఒకటే పరి గంత మాట అన్నావు. నేను పాలిటిక్స్ లో పాదమ్మప్పుడు నీకు ఇష్టం లేదా ఎట్లా? నీకేవలమ్మా పిలిచి పెద్ద పీటేసేది. ఈమెనట చీరలు ఇస్త్రీ కొట్టించి సందుగుల పెడతాడట. సందుగుల నాకెవలిస్తారా? వచ్చేది ఆడోళ్ళ రాజ్యమే. నువ్వు తయారుగుండు బుజ్జమ్మ అని సీఎం రేవంత్ రెడ్డి సారే అంటున్నాడు. ఈయన కావాలంటే ఈ రోజు పార్టీ పదవులు ఉన్న వాళ్ళకి చాలా మందికి అవకాశాలు వస్తాయి. డీలిమిటేషన్ జరగబోతుంది, సీట్లు పెరగబోతున్నాయి, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి, మా ఆడబిడ్డల అవకాశాలు పెరగబోతున్నాయి, జమిలీ ఎలక్షన్లు కూడా తెస్తామని చెప్తున్నారు. ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయి. మరి ఆ సమయానికి మీరు రెడీగా ఉండాలి. ఇంటున్నారా అవ్వలు? అచ్చేదమ్ము మన ఆడోళ్లకు అసెంబ్లీలా అటు పార్లమెంట్ ల సీట్లు పెరగవుతున్నాయట. ముందుగానే తయారుగుంటుండ్రి. అటెంకా ఐరన్ బట్టల కోసం పోతే ఇక్కడ సీటు మిస్ అవుతుంది. చట్టసభల్లో అడుగుపెట్టే ఛాన్స్ పోతుందని అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. కొందరు అయిపోయింది కాంగ్రెస్ పని, ఇక లేవది. గ్రౌండ్ లెవెల్లో ఎంత గ్యాస్ పెట్టి మంట పెట్టినా పార్టీ పని అయిపోయింది అని అంటున్నారు. కానీ మన పార్టీ పసరు గట్టిగానే ఉన్నది. అచ్చేదమ్ము కూడా మనమే ఈ ప్రతిపక్షాలకు ఏసరు పెడతాం అనుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. రెండోసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ, 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. ఈ రోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఈ 10 సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది. అచ్చేతాప కూడా తమర్దే పవర్ అని అంటున్నారు. వింటున్నారు కదా అమ్మలక్కలు. జరా సీటు చూసుకొని ఖర్చు వేసేందుకు ప్లాన్ గీసుకోరి మరి. అయితే చెప్పినట్టు 9 రోజులలో 9,000 కోట్లు అన్నదాతల అకౌంట్లో వేసిర్రని ఊరు వాడ పల్లె పట్నం అంతటా పెద్ద పండుగ వేసిర్రు అన్నదాతలు. సీఎం మంత్రులు సంబరాలల్లా వాళ్ళ సంతోషాన్ని పంచుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ షేయి గుర్తోలు సీట్ల కూసిన కాడికి వినబడుతున్నా ముచ్చట. అమ్మో, అది ఇప్పట్లా ఓడ్చేటట్టు లేనట్టుంది గారా. డైలీ సీరియల్ ఎక్కడే నడుస్తున్నది. ఇంతకు ఎవరు చేయమంటే చేసిరో తెలిసిందా? సుప్రీం నుంచి ఆర్డర్స్ వచ్చినాయట చేసిరట. ఎవలుగా సుప్రీం? నువ్వా? ఓ, నీ కథ మంచిగానే ఉన్నది. నాకేం సంబంధం? ఏదో నేను వార్త చదువుకుంటా బతికేదాన్ని పట్టుకొచ్చి నన్ను సుప్రీం అని అంటగడుతున్నావు. మరి ఆ సుప్రీం ఎవలు? చేయమని పైనుంచి ఆర్డర్స్ ఇచ్చిన బాస్ ఎవలో ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేసినా ఒడుస్తూనే లేదు. మరి కేసు ఒడ్డున పడేది ఎట్లా? ఎట్లనో ఈటల రాజేంద్ర అని చెప్తాడట. ఈను అబ్బర బిడ్డో, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో, అంటే 2018 నుంచే నడుస్తున్నదట. మావోయిస్టులు, వాళ్ళ సానుభూతి పరులు, సంఘ విద్రోహుల పేర్లు చెప్పి ప్రతిపక్ష లీడర్లయ్యి అలా కుటుంబ సభ్యుల ఫోన్లు, చాటింగ్లు, చీటింగ్ చేసి ఇన్నరట, చూసిర్రట. కామారెడ్డిలో దుకాణం తెరిచి అక్కడికి వెళ్ళే ఆపరేషన్ సురువు చేసిర్రట. మొన్నట్లనే సిట్ ముంగడికి వచ్చిన ఈటల సారు మళ్ళా ఇవాళ వచ్చిండు. భార్యాభర్తలు నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకునే సంభాషణ కూడా ఉంటుందంటే ఎంత నీచానికి ఒడిగట్టిండ్రు. అట్లనా? మరి ఎవరు చేశారంటే బాస్ చెప్పిండు, మేము చేసినామని అంటున్నారు. ఇంతకు ఎవలా బాసే? మీరు ఏమనుకుంటున్నారు? అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరుంటారు? కేసీఆర్ గారే ఉంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి తెలవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు కిందనే ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటుంది ఇవాళ ఎస్ఐబి వ్యవస్థ. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అంతే అంటారా? అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయికారి ఒప్పందం లేకపోతే, లాలుచి పడకపోతే ఎందుకు తూతూ మంత్రంగా, ఎందుకు నత్త నడకన ఈ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి? పిలుస్తున్నారు కదనే అన్న, ఒగలెనుక ఒగల్ని విచారణ పురాగా పూర్తి కావాలి కదా. పొద్దున సాయంత్రం నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా, ఏ ప్రజలతో మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రి కల్లా వాళ్ళ ఇళ్లలో పోయి బిడ్డాను ఈటలాండ్తో మాట్లాడినావు, గిది మాట్లాడినావు. ఏడాదిన్నర అవుతున్నది. పుణ్యకాలం మొత్తం ఇట్లనే గడుస్తుందా అని అంటున్నాడు రాజేందర్ అన్న. మరి ఏం చేద్దామంటవే? ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే, ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేకపోతే మేమున్నాం. సిబిఐకి అప్పచెప్పండి.
అచ్చా సిబిఐకి అప్పచెప్పాలని అంటారు. మొదలు వాటికాడ పెండింగ్లు ఉన్న కేసులను పరిష్కరించమను ఇచ్చుడు గురించి అటెంక ఆలోచన చేద్దామని అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఒళ్ళు ఎట్లున్నది? నీకెట్లున్నది? అది కాదురా, నిన్న పానం మంచిగా లేదని సెలవు పెట్టినావు కదా, ఇప్పుడు పానం ఎట్లున్నది అని అడుగుతున్నా. నా ఇల్వేందో నిన్న బాగానే తెలిసి వచ్చినట్టుంది కదా నీకు. ఏం తెలిసి వచ్చిందో? నువ్వు లేకపోతే దిల్దార్ ఆగిపోతుంది అనుకున్నావా? అవునవును, సీనియర్ అన్న ముంగల పులి లెక్క గాండ్రించాడు నువ్వు. నిన్న పిల్లి లెక్క మియావు మేడం అనుకుంటా వార్తలు చదివినావు కదా. అవునరా, నువ్వు లేని లోటు పూడ్చలేందని అర్థమైంది. ఓ దిక్కు వనుక్కుంటా వార్తలు చెప్పిన. ఈ లోకం మీద ఎవ్వరి విలువ వాళ్ళకే ఉంటది, ఎవ్వరిని తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పుడు ఈ భారీ డైలాగ్ అవసరం లేదేమో కదా బుజ్జి. ఈ డైలాగ్ మన గురించి కాదు, అగో వాళ్ళ గురించి. మేమేం తప్పు మాట్లాడుతున్నాం? మా జీతాలు మాకేమంటున్నాం? 4 నెలలు వచ్చి జీతాలు రావట్లేదన్నా. ఇప్పుడు స్కూల్ తెరిచారు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ అధికారులకు మేము దండం పెట్టుకుంటున్నాం, ఒకటే విన్నవించుకుంటున్నాం, మాకు జీతాలు ఇస్తే మేము డ్యూటీ చేసుకుంటాం. అందుకే అంటారుల్లో సఫాయ్ అన్న నీకు సలాం అన్నా అని. రాష్ట్రానికి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంత అవసరమో పారిశుద్ధ్య కార్మికులు కూడా అంతే అవసరం. ఎవ్వరి పనిని తక్కువ చేయకూడదు. అసలే దవాఖానా, ఆపై పేర్కపోయిన చెత్త, ముక్కు పుట్టాలు వేలిపోయే కంపు కొడుతున్నది ఖమ్మం సర్కారు దవాఖానా. ఇక పారిశుద్ధ్య సిబ్బంది వారం రోజులకెళ్లి జీతాల కోసం సమ్మెకు దిగిండ్రు. వాళ్ళ సమ్మెల వాళ్ళున్నారు, కానీ ఆ కంపు భరించలేక రోగులు గోసెల్లో వస్తున్నారు. ఆపరేషన్ అయింది సార్, అసలు ఏమైనా పోయే పరిస్థితి లేదు. పసిపిల్ల సార్, దోమలు గుట్టి రాత్రి అల్లాడిపోయినాం సార్, చచ్చిపోతున్నాం సార్. మేము 12 రోజులు అవుతుంది మేము వచ్చి, కనీసం మంచిలు దాదాన లేదు, అన్నం తిందామన్న అసలు వాసనకు భరించలేకపోతున్నాం. పిల్లగాళ్ళు వాంతులు చేసుకోవటం, జ్వరం తొలగటం, మేమే శుభ్రం చేసుకుంటున్నాం, ఊడ్చుకుంటున్నాం. ఈ వాసన బాత్రూమ్కి పోవాలంటే ఇబ్బంది పడుతున్నారు, పోలేకపోతున్నారు. బాత్రూమ్ లేకపోతే జారుతుంది, శుభ్రం చేయటం క్లీన్ చేయటం లేక. ఇప్పుడు మేము వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వాళ్ళు రాక ఇప్పటికి 5-6 రోజులు అవుతుంది. చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. అసలు ఉండలేకపోతున్నారు పేషెంట్లు ఎవరైనా. ఊరు వాడలు 1-2 రోజులు ఊడకుండా భరించవచ్చు గాని నిత్యం 100 మంది రోగులతోటి నిండిపోయే దవాఖానా క్లీన్ చేయకుంటే ఉండవశం అవుతుంది అనుల్లా. మీరు ఏమన్నా ఉంటే చూసుకోండి గాని ఈ కంపులకెళ్ళి మమ్మల్ని బయట పడేయండ్రి అని కోరుకుంటున్నారు. అబ్బచ్చా, అక్కడ జరిగింది మోసం, లేకుంటే నేను ఖచ్చితంగా డాక్టర్ అయ్యేదాన్ని. ఏదన్నా కోచింగ్ సెంటర్ కు పోయేది ఉండంటవా? కాదురా, మా అమ్మ అక్షరాభ్యాసం చేపించేది ఉండే. ఓ కొడుక, 1/2 మార్కుల ఎంబీబీఎస్ సీట్ మిస్ అయిన వాళ్ళు కూడా గింత కటింగ్ ఇయ్యారు. అప్పుడు కాకుండా కనీసం బాల శిక్ష లేచేటప్పుడన్నా చేపించినా ఎంత మంచిగా ఉండునో. పోనీ ఇప్పుడు చేపిమంటావా? కనీసం అక్షర దోషం లేకుండా చదువుతావు వార్తలు. అవి అక్షర దోషం కాదు, నా నాలుక మందం. మీరైతే వార్త చూడుండ్రులా. అబ్బో, సర్కార్ బళ్ళు భలే హుషారైతున్నాయి తెలంగాణలా. బడి బాట పెట్టి పోరగాళ్లను బడికి రప్పించుడే కాదు, ఎల్కేజీ పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేపిస్తున్నారు. జగిత్యాల జిల్లా కొండాపూర్ చిన్నబల్లే తల్లిదండ్రులు టీచర్లు అందరు కలిసి చదువుల తల్లికి పూజలు చేసి అక్షరాలు దిద్దిపిచ్చిర్రు. చెప్పుకుంటూ పోతే పెద్ద చరిత్ర అవుతున్నది గవర్నమెంట్ స్కూళ్ల ఘనత. సర్కార్ బళ్లకు ప్రైవేట్ బళ్లకు జరుగుతున్న ఈ పోరాటంలా సర్కార్ పంతుళ్లు కొంతమేర విజయం సాధించినట్టే కొడుతున్నది. నిజామాబాద్ జిల్లా బోర్గం పెద్ద బల్లే నో అడ్మిషన్ బోర్డు పెట్టిర్రు. ఎండాకాలంలో కొంతమంది బడి పంతులు ప్రచారం చేస్తుంటే ఈ బల్లె మాత్రం ఏ ప్రచారం లేకుండానే తండోపతండాలుగా తరలిస్తున్నారట విద్యార్థులు. రాష్ట్ర స్థాయిలో ఇట్లా నో అడ్మిషన్ బోర్డులు పెట్టిన అతి కొద్ది సర్కార్ బళ్ళల్లో ఇది కూడా ఒకటి. పంతులు తప్ప విద్యార్థులు లేని బళ్ళు, పోరగాళ్ళు తప్ప పంతులు లేని స్కూళ్లు, పంతుళ్ళు పోరగాళ్ళ నుండి బడే లేని సర్కార్ బల్లే కాదు, కార్పొరేట్ బళ్లకు ధీటుగా పోటీ ఇస్తున్న ఇట్లాంటి బళ్ళను కూడా చూడాలి. చిరిగిన అంగి అయిన తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో అన్నారు పెద్దలు. అది వీరేశలింగం పంతులు జమానా, ఇప్పుడు పుష్ప జమానా. పుస్తకాలు అమ్మి కొత్త బట్టలు కొనుక్కునే సోగ్గాలు తయారయ్యారు. అవును, మన దగ్గర వైన్స్ దుకాణాల దగ్గర ఉన్న జనం గ్రంథాలయాల దగ్గర ఉంటారా? మరి గల్లీ గల్లీకున్న వైన్స్ దుకాణాలు, లైబ్రరీలు ఎన్నున్నాయి? అంతే కదా, వీకెండ్ వస్తే ట్రిప్లకు పోయేటోళ్ళు ఉన్నారు గానీ నెలకు ఒక్కసారన్న లైబ్రరీకి పోయేటోళ్ళు తక్కువనే. ఇంతకు ఇప్పుడు పుస్తకాలు ఎందుకు ముంగటేసుకున్నావు? నాకు పుస్తకాల వాసనే పడది. నీలాంటోళ్ళ గురించి కాదు గాని పుస్తకాల పురుగుల కోసం అగో ఏలూరుకెళ్ళి ఓ మంచి ముచ్చటొచ్చింది. అరే ఏంది గివి కరెంటు స్తంభాల పక్కకు పెట్టినట్టే డబ్బాలు పెట్టిండ్రు. వారవ్వా, ఇంట్లో పుస్తకాలున్నాయా? ఇప్పటిదాకా ఎనీ టైం మనీ మిషన్లు చూసినాం గాని ఎనీ టైం బుక్స్ ఎక్కడన్నా చూసినారులా? ఏలూరులో పెట్టిర్రు. రోజంతా ఫోన్లలో మూతి పెట్టేటోళ్లను ఇట్లా పుస్తకాల దిక్కు మలిపేతందుకు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేసిన ఉపాయం గిది. కనీసం టైం పాస్ కొచ్చి ఓ పుస్తకం చదివినా ఎంతో కొంత జ్ఞానం పొందుతారని వాళ్ళు ఈ ప్లాన్ చేసిర్రు. కావలసిన పుస్తకం కొంటపోవచ్చు, మన దగ్గరున్న పుస్తకాలు అక్కడ పెట్టొచ్చు. పోటీ పరీక్షలు రాసేటోళ్లు, కాలక్షేపానికి కథల పుస్తకాలు చదివేటోళ్లకు పేదింట్లో ఉట్టి పుస్తకాలు కొనుక్కోలేని
సరస్వతులకు మాత్రం ఇది మస్తు ఫాయిదా ఉన్నదంటుండ్రు. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలన్నా లేకపోతే జనరల్ నాలెడ్జ్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలన్నా సరే ఏదైనా పేద విద్యార్థులకి ఇది ఒక రెఫరెన్స్ బాక్స్ చాలా ఉపయోగపడుతుంది. ఏటీఎం మిషన్లు మందు దుకాణాలైతే దొంగలు పడతారు గాని ఈ పుస్తకాల జోలికైతే అస్సలు రారన్న ధైర్యంతో ఇప్పటికీ 3 దిక్కులా ఈ చిట్టి చిట్టి లైబ్రరీలు పెట్టిరట. ఇక ఈ డబ్బాలకు కూడా పడి పుస్తకాలు ఎత్తుకపోయి కేజీల లెక్కన అమ్మే దరిద్రులు ఉంటారు కదా, ఎందుకైనా మంచిదుల్లో చూసుకోండి. పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన అన్నట్టు దొంగలకేం తెలుస్తుంది పుస్తకం విలువ. ఇంతమంది విద్యార్థుల జీవితాలకు పనికొచ్చే పుస్తకాలు ఇవి అన్న సోయి కూడా ఉండదు. మొత్తానికి ఏలూరులో చేసిన ఈ ప్రయత్నం మాత్రం సూపర్ అని అంటున్నారు జనాలు. అందుకే ఇంకిన్ని లైబ్రరీలు పెంచాలి అని చూస్తున్నారట. నిన్ను నమ్ముకుంటే నట్టెట్లనే ముంచుతావు బుజ్జి, అర్జెంట్ ఉన్నది జర బండి వేసుకొని రా పిల్ల అంటే ఎంత పని చేసినావు. నువ్వు ఫోన్ చేయగానే బండి చాలు చేసినారా, మన బజార్ దాటినాక ఆగిపోయింది. పక్కకు పెట్రోల్ దొరకలేదా నీకు? ఇక అది కరెంట్ బండిరా, ఒక్కసారి ఆగిందంటే దున్న పొత్తుకన్న అద్వానం ఒక్కించు కూడా కదులుతలేదు. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైతున్నాయి అన్నట్టు ఉన్నది ఈ కరెంటు బండ్ల మీద ఆధారపడితే. అవును, అగో వాళ్ళు కూడా గదే తిట్టుకుంటా పోతున్నారు. ప్రాబ్లం నాదైతే వాళ్ళెందుకు తిడుతున్నారు? వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకున్నది, గట్ మొకాన చూడు. ముక్కు కోసిన మొదటి మొగడే నయం ఉండే అన్నట్టున్నాయట కరెంటు బస్సులు. ఈ నడుమ వాతావరణం ఖరాబ్ అవుతుంది, పెట్రోల్ పిరమైతుందని కరెంటు బస్సులు దించారు కదా సర్కారు వాళ్ళు కూడా. ఆ ఎలక్ట్రిక్ బస్ ఎక్కితే నడుమనే ఆగిపోయిందట. ఆక్కుంటా వచ్చిన ఎర్ర బస్సులే నయం ఉండే, పట్టుకుంటే ఏలాడిపోయినా పల్లె వెలుగు బస్సులే మంచిగుండే అని తిట్టుకుంటా దిగిపోతున్నారు. వరంగల్కి వెళ్లి కాళేశ్వరం పోతున్నది ఈ బస్సు. పొంగ నడుమనే ఆగిపోయింది. మరి అందులో కరెంట్ అయిపోయిందో ఏం పాడో గాని ఎక్కినోళ్లను గోస ఉచ్చుకున్నది. చూడుండ్రి, ఇంతింత టికెట్ కొట్టిండ్రు, ఇప్పుడు 2 కిలోమీటర్ల మూటలు ఎత్తుకొని నడుచుకుంటూ పోతున్నారు. సిటీలంటే ఏమో గాని గా ఊర్ల పొంటికి బస్సులు గిట్ల హ్యాండ్ ఇస్తే నడిపించు నానావా నడి సంద్రమున దేవా అన్నట్టే అయితది పరిస్థితి. పొన్నమన్నా గీడ కాదు గాని అటు దిక్కుగా కరెంటు బస్సులలో కూడా తిరిగేజరా.